ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. అమ్మలగన్నయమ్మ, మూరమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెలుపుటమ్మల మనమ్మల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుత. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలన్నీ అద్భుతంగా సహజ కవి పండితుడు ఆంధ్ర భాగవత కర్త బమ్మెరి పోతనామాచ్యులు వారు చెప్పారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ లలితాపరా భట్టారిక. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక వ్యక్తిలో విభిన్న అభిప్రాయాలు ఉంటున్నాయి. గమనించండి జాగ్రత్తగా. మనలో సంకల్ప వికల్పాలు కలుగుతుంటాయి. కారణం మనస్సు. సంకల్ప వికల్పకాత్మకం మనః అని చెప్పారు. మనస్సుకు రూపం లేదు, కానీ రూపం కలిగిన మనను శాసిస్తోంది సంకల్పాలు వికల్పాలతో. ఒక పని చేయాలి సంకల్పం, ఇప్పుడు చేయొద్దు వికల్పం, లేదా తర్వాత చేద్దాం. దీంతోనే కొట్టుమిట్టాడుతుంటే ఇతరులు కూడా నా అభిప్రాయాలతో ఏకీభవించాలని కూడా తప్పు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఏవో కారణాంతరాల వల్ల అభిప్రాయ భేదాలతో విడిపోతున్నారు. విడిపోయే కుటుంబాలు కావు మనము. అలాంటి కుటుంబాలు కావు మనవి. కలిసి ఉండే కుటుంబాలు. కలిసి ఉంటే కలదు సుఖం, తెలుసుగా మనకు. సరే, ఏవో అభిప్రాయ భేదాలు వచ్చాయి, మనసు కలత చెందింది, విడిపోయారు. కానీ పశ్చాత్తాపం కలుగుతోంది. అయ్యో పొరపాటు చేశామా? మరి ఎవరు రక్షిస్తారు ఇప్పుడు? అమ్మలగన్నయ్యమ్మ. అలాంటి వాడు తప్పనిసరిగా, అంటే కారణాంతరాల వల్ల వియోగం పొందిన భార్యాభర్తలు కానీ, వివాహం తగిన భర్తతో వివాహం కావాలనుకునే కన్యలు కానీ, తగిన కన్యతో వివాహం కావాలనుకునే యువకులు కానీ, మధ్య వయస్సులో వారు కానీ, ఎవరైనా సరే, నూతన దంపతులు కానీ ఎవరైనా సరే కలకాలం కలిసి ఉండాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలి, అమ్మవారి కటాక్షంతో ఏకాభిప్రాయంతో ఉండాలి, ఆ శక్తిని యుక్తిని అమ్మవారు కలిగించాలి అని భావించేవాళ్ళు అద్భుతమైనటువంటి బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలితా సహస్రనామ స్తోత్రంలో 23వ శ్లోకంలో 123వ శ్లోకంలో విశేషాన్ని గమనించాలి. 123వ శ్లోకంలో ద్వితీయార్థం ఉంది. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. జాగ్రత్తగా గమనించండి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఒక అద్భుతమైన మంత్రం ఇది. ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయై నమో నమః. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేయండి. ప్రాతకాలంలో స్నానాలు పూర్తి చేసుకుని దీపారాధన చేసి 108 సార్లు ఈ మంత్రం జపం చేయండి. తప్పనిసరిగా అమ్మవారి కటాక్షంతో మీ మనసులు మారుతాయి, మళ్ళీ ఒకచోట చేరతారు, కలకాలం జీవిస్తారు దంపతులుగా. దీర్ఘ సౌమంగళ్యం, దీర్ఘ సౌభాగ్యం పొందుతారు. ఏమాత్రం సందేహం లేదు. మళ్ళీ ఒకసారి వినండి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇది నామం. ముందు బీజాక్షరాలు పెట్టుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం. ఓం త్రిమూర్త్యాత్మక బీజాక్షరం. ఐం వాగ్బీజం, సరస్వతిదేవి అధిదేవత. హ్రీం పార్వతీ పరమేశ్వర అధిదేవతలు.
శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి అధిదేవత. శ్రీంలో శకార రకార ఇకారాలు ఉన్నాయి. ఇకారాలు శకారం ఇచ్ఛాశక్తి స్వరూపిణి, రకారం జ్ఞానశక్తి స్వరూపిణి, ఈకారం క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఏమిటి ఈ మంత్రానికి అర్థం? స చామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత. మధ్యలో అమ్మవారు ఉన్నారు, లలితామాత. అటు ఇటు చామరాలు పట్టుకుని వీస్తున్నారు, వింజామరాలు పట్టుకుని. ఎవరు? రమా వాణి సవ్య దక్షిణ సేవిత. అమ్మవారికి సవ్య భాగంలో అంటే ఎడమ భాగంలో ఎవరున్నారు? రమాదేవి, లక్ష్మీదేవి. దక్షిణ భాగంలో వాణి, సరస్వతిదేవి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. స అంటే కూడిన, వేడితో కూడిన, చామరములతో కూడిన అంటే చామరలు పట్టుకున్నటువంటి రమా వాణి సవ్య దక్షిణ సేవిత. ఎడం పక్కన శ్రీ మహాలక్ష్మీదేవి, కుడి పక్కన సరస్వతిదేవి వింజామరలు పట్టుకుని వీస్తుండగా మధ్యలో మూరమ్మల మూలపుటమ్మ మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మంత్రం 108 సార్లు జపం చేయండి, తప్పకుండా కలుస్తారు, సందేహం లేదు. విశ్వాసం ముఖ్యం. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురో యాదృశి భావన తత్ర సిద్ధిర్భవతి తాదృశి. మంత్రం మీద, మంత్రం చెప్పేవాళ్ళ మీద గురుభావం ఉంటే తప్పకుండా మీకు అనుగ్రహం కలుగుతుంది. ఒకటవుతారు, భార్యాభర్తలు కలకాలం సంతోషంగా జీవిస్తారు. మిమ్మల్ని బట్టి కుటుంబ పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. మన హిందూ సంప్రదాయాన్ని నిలబెడతారు, భారతీయత్వాన్ని నిలబెడతారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వేభ్యః శుభం భవతు. స్వస్తి.